పెంచండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని అంగీకరిస్తే రక్షణ, లేకపోతే నిత్యనాశం అని ప్రభువైన యేసుక్రీస్తు మాటల ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. నేను వీళ్ళకు ఒక మత గ్రంథము, ఒక ధర్మ గ్రంథం నుంచి రెండు వాక్యాలను నేను వీళ్ళకి చదివి వినిపిస్తాను. ఆ వాక్యాల్లో ఏది కరెక్టో వాళ్ళే చెప్తారు. నువ్వు ఏ దేవుడినైతే నువ్వు కొలవాలనుకుంటున్నావో ఆ దేవుని మీద భక్తి శ్రద్ధల్ని కూడా నేనే కల్పిస్తా. ఆ కల్పించడమే కాకుండా ఇంకేమిస్తా నేను, ఆ దేవత రూపంలో లేదంటే ఆ దేవుడి రూపంలో మీరు ఏం కోరుకున్నారో అది ఇస్తా అంటున్నా. యేసుని నమ్ముతేనే మాత్రము మీకేమిస్తా, రక్షిస్తా. నమ్మకం తీసుకపోయి నరకం లేచేస్తా. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు నువ్వు నన్ను నమ్మకపోతే తీసుకపోయి నీ యముడికి అప్పగిస్తా అని చెప్తున్నాడా? మనం అందరం పాపలం అంట. మన దేశం ఆ యేసు అనే వ్యక్తి అమ్మ నీకు ఏమైనా రోజు వచ్చిందా? ఇప్పుడు ఏమని చెప్పిండు మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు, మీరు ఏ దేవతల్ని ఆరాధిస్తే ఆ రూపంలో మీకు అనుగ్రహిస్తా అని చెప్పిండు. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఏమడుగుతారు తెలుసా? మీకు మరి అట్లా అనుకున్నప్పుడు మరి యేసుని కూడా ఆరాధిద్దాం. మరి అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఏముంది, కిరీటం ఉంది. మరి యేసుకి కిరీటం ఉందా? బంగారు కిరీటం ఉందా? యేసుకి బొట్టు ఉందా? మేరీకి ఏమైనా బొట్టు ఉందా? అసలు ఇంకోటి ఆ దేశంలో పసుపు వండు. అయితే రక్తం దాగేటోళ్ళని రాక్షసులు అంటారు, దేవతలు అంటారా? రక్తం దాగేటోళ్ళని ఏమంటారు? రాక్షసులు అంటారు. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రాలేదు ఇంకా మీకు, అమ్మ నీకు ఏమైనా రోజు వచ్చిందా? ఇప్పుడు ఏమని చెప్పిండు మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు, మీరు ఏ దేవతల్ని ఆరాధిస్తే ఆ రూపంలో మీకు అనుగ్రహిస్తా అని చెప్పిండు. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఏమడుగుతారు తెలుసా? మీకు మరి అట్లా అనుకున్నప్పుడు మరి యేసుని కూడా ఆరాధిద్దాం. మరి అప్పుడు అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక మారుమూల పల్లెలో ఉన్నాం. నేను ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఏం చెప్పబోతున్నానో అసలు ఏం తెలియదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా చదువుకోని వాళ్ళే ఉన్నారంట. ఇక్కడ అమ్మ వాళ్ళు కొంతమంది ఉన్నారా? చదువుకున్నావు కదమ్మా కొంచెం. సరే, నేను వీళ్ళకు ఒక మత గ్రంథము, ఒక ధర్మ గ్రంథం నుంచి రెండు వాక్యాలను నేను వీళ్ళకి చదివి వినిపిస్తాను. ఆ వాక్యాల్లో ఏది కరెక్టో వాళ్ళే చెప్తారు. అమ్మ అందరు చెప్పండి, జై శ్రీకృష్ణ. మీలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, అవునా? కానీ దేవుడు అందరికీ ఒక జ్ఞానం ఇచ్చిండు. జ్ఞానానికి చదువుకి సంబంధం లేదు, ఉందా? జ్ఞానానికి చదువుకి సంబంధం లేదు. కాబట్టి మనకంటూ పశుపక్షాదులకు కాకుండా మనకంటూ విచక్షణ, ఆలోచన భగవంతుడు ఇచ్చిండు కదా. నేను మీకు 2 వాక్యాలు చదువుతాను. దీనిలో అదేది కరెక్ట్ మీకు చెప్పాలి. అంటే ఏది మనుషులకు ఉత్తమమైందని చెప్పాలి, సరేనా? సరే, 1, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి, అంటే మొత్తం లోకానికి వెళ్ళి యేసు యొక్క బోధ అంటారు కదా, ఆ బోధని మీరు ఏం చేయాలి? ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. అంటే యేసుని నమ్మి నీళ్ళలో బాప్తిస్మం ఇస్తారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏమవుతారంట? రక్షించబడతారంట. ఒకవేళ నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వాళ్ళకి ఏం చేస్తారంట? శిక్ష. అంటే ఏం శిక్ష? నరకంలో శిక్ష. అంటే నువ్వు నమ్ముతేనేమో, ఇప్పుడు యేసుని నువ్వు నమ్మితే ఏమొస్తుంది? నమ్మిన వానికి ఏమొస్తుందంట? రక్షించబడతాడంట. నమ్మకపోతే నరకం. సరేనా? ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మైండ్లో ఉంది కదా, మీకు దిమాగ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు నేను రెండోది చదువుతా. ఈ రెండిట్లో ఏది మంచి ఉందో కరెక్ట్ చెప్పాలి, సరేనా? సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకున్నాడో ఆ భక్తునికి ఆ దేవత యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకున్నట్లు చేయుదును. అంటే ఎవరెవరైతే ఏ భక్తుడు ఉంటాడో, ఏ దేవతా స్వరూపంని కొలుస్తాడో అని, నేను ఉదాహరణకు అమ్మవారిని నేను కొలుస్తాను అనుకున్నాను. ఆ అమ్మవారికి కూడా భక్తి శ్రద్ధలు వచ్చే విధంగా ఎవరు చూస్తారంట? పరమాత్ముడే చూస్తాడంట. అట్టి సకామ భక్తుడు, అలాంటి భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. ఆ ఫలితముగా నా అనుగ్రహం వల్లనే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. మంచిగా నీకు చెప్పింది అర్థమైందమ్మా. నువ్వు ఏ దేవుడినైతే నువ్వు కొలవాలనుకుంటున్నావో ఆ దేవుని మీద భక్తి శ్రద్ధల్ని కూడా నేనే కల్పిస్తా. ఆ కల్పించడమే కాకుండా ఇంకేమిస్తా నేను, ఆ దేవత రూపంలో
లేదంటే ఆ దేవుడి రూపంలో మీరు ఏం కోరుకున్నారో అది ఇస్తా అంటున్నాడు. ఇది మంచిగా ఉందా? నన్ను నమ్మితే రక్షిస్తా. సెకండ్ది ఓకేనమ్మా. అంటే మనకు ఫస్ట్ ఏం చెప్తున్నారు ఒక వెర్షన్లో, యేసుని నమ్ముతేనే మాత్రము నీకేమిస్తా, రక్షిస్తా, నమ్మకం తీసుకపోయి నరకంలో వేసేస్తా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు? ఇది మనకు 7వ అధ్యాయము 21, 22 శ్లోక భావాల ఆధారంగా చెప్తున్నా. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు శివుణ్ణి కొలిసినా, అమ్మవారిని కొలిసినా, లేదంటే మన గణపతిని కొలిసినా, నువ్వు విష్ణువుని కొలిసినా, కృష్ణుని కొలిసినా, నువ్వు ఎవరిని కొలిసినా కానీ ఏం చెప్తున్నాడు, ఆ దేవతల యొక్క నీకు వాళ్ళ మీద పూజ చేయడానికి, నీకు ఇంకా ఎక్కువ శ్రద్ధ కలగడానికి నేనే అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. వాళ్ళ రూపంలో నేను నీకు ఇస్తా అని చెప్తున్నాడు. వాళ్ళ రూపంలోనే నీకేమిస్తా అని చెప్తున్నాడు. నీకు నువ్వేం కోరినావో అవి ఇస్తా అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు, ఏయ్ నువ్వు నన్ను నమ్మకపోతే తీసుకుపోయి నీ యముడికి అప్పగిస్తా అని చెప్తున్నాడా? ఇప్పుడు మనకు అది కరెక్టా, ఇది కరెక్టా? నేను చెప్పినా కదా, మరి నేను చెప్పింది నిజము కాదు అని కొంతమంది మీకు అనిపించవచ్చు. ఒక పాస్టర్ చెప్పిండు, అది ఎట్లా చెప్పిండో చూపిస్తుంది. బైబిల్ చెప్పినటువంటి ప్రమాదం ఏంటంటే, ప్రతి మానవుడు కూడా పాపి, జన్మతః కర్మతః పాపి. కాబట్టి పాపం నుంచి రక్షించేటువంటి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎలా రక్షించాడు అంటే, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చడం ద్వారా ఆయన మానవ జాతిని రక్షించాడు. కాబట్టి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత 12 మంది అపోస్తలులను ప్రపంచానికి పంపిస్తూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని అంగీకరిస్తే రక్షణ, లేకపోతే నిత్యనాశం అని ప్రభువైన యేసుక్రీస్తు మాటల ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఏం చేసిందంట, మనం అందరం పాపలో ఉంటా. మన దేశమా యేసు అనే వ్యక్తి? మన దేశమా కాదు కదా. ఆయన ఎక్కడో రక్తం కారిస్తే మన పాపం పోతుందా? ఎవరు చేసారు కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అంతేగాని అంతే కదా. కానీ నీ కోసం ఎవరో పాపం నీ కోసము చచ్చిండు అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పు కదా. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రాలేదు ఇంకా, మీకు అమ్మ నీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఏమని చెప్పిండు మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు, మీరు ఏ దేవతల్ని ఆరాధిస్తే ఆ రూపంలో మీకు అనుగ్రహిస్తా అని చెప్పిండు. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఏమడుగుతారు తెలుసా? మీకు మరి అట్లా అనుకున్నప్పుడు మరి యేసుని కూడా ఆరాధిద్దాం. మరి అప్పుడు మీకు రాలేదు, ఈ ప్రశ్న రాలేదా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, యేసుని కూడా ఆరాధిస్తే మరి శ్రీకృష్ణుడు ఏం చేయాలి? అప్పుడు యేసు రూపంలోనే నాకు ఇవ్వాలా అని మీకు ఆ ప్రశ్న వచ్చి రావాలి కదా. రాలేదు కదా. అయితే దీనికి సమాధానం నేను చెప్తా ఇక్కడ. అయితే ఎందుకనంటే, ఇప్పుడు మన ఆంజనేయ స్వామిని చూస్తాం ఫోటో, ఆయన ఎట్లుంటాడు? యోగ ముద్రలో మనకు కనిపిస్తాడు. అవునా? యోగ అంటే తెలుసు కదా, యోగ ముద్ర అంటే ఇట్లా మన ధ్యాన ముద్రలో మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడా? మన ఆంజనేయ స్వామికి బొట్టు ఉంటుందా? శివుడిని చూస్తాం, శివుడు కూడా ఎట్లుంటాడు మనకి? యోగ ముద్రలో కూర్చుంటాడు. అవునా? పద్మాసనంలో కానీ లేదంటే ఇట్లా యోగ ముద్రలో కూర్చుంటాడు. శ్రీ మహావిష్ణువు అంతే కూర్చుంటాడు. అమ్మవారికి బొట్టు ఉంటుందా? బొట్టు ఉండదా? ఉంటుంది కదా. అవునా? అంటే వీళ్ళందరికీ ఏం తెలుసు? యోగం అనేది తెలుసు. మరి అమ్మవారికి నగలు ఉంటాయి కదా. అమ్మవారికి నగలు ఉంటాయి, కిరీటం ఉంటుంది. అబ్బా మంచి చెప్పిన. అందుకే ఆడవాళ్ళని మనం ఏమంటాము? అమ్మవార్లు అని అంటాం కదా. మళ్ళీ అదే విధంగా మనము అవును కదా, మంచిగా చెప్పింది. ఏమని చెప్పిందంట అమ్మ, అమ్మవారి దగ్గర ఏముంటాయో మీ దగ్గర అవి ఉంటాయి కాబట్టి ముత్తైదుల్ని మనం ముందరికి రా అని చెప్తాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ మనందరికీ ఈ దేవుళ్ళందరికీ బొట్లు ఉన్నాయి. అవునా? శ్రీకృష్ణుడికి కూడా ఏముంది? కిరీటం ఉంది. మరి యేసుకి కిరీటం ఉందా? బంగారు కిరీటం ఉందా? యేసుకి బొట్టు ఉందా? మేరీకి ఏమైనా బొట్టు ఉందా? అసలు ఇంకోటి ఆ దేశంలో పసుపు వండదు, ఆ దేశంలో కుంకుమ వండదు. అయితే రక్తం దాగేటోళ్ళని రాక్షసులు అంటారు, దేవతలు అంటారా? రక్తం దాగేటోళ్ళని ఏమంటారు? రాక్షసులు అంటారు. అవునా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవ్యంలో చర్చిలు ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఆదివారము పిలుస్తారు. ప్రభు వాళ్ళని ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళని పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళకు ఒక రొట్టె ఇస్తారు, గింతంత రొట్టె ఇస్తారు, గింతంత వైన్ పోస్తారు, అంటే ద్రాక్షరసం పోసి ఏమంటారు తెలుసా? ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, తాగండి. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, తాగంటే వాళ్ళు ఆమేనని చెప్పి తాగిస్తారు. ఆ రొట్టె ఉంటుంది కదా, ఇది మన ప్రభువు యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరం తినుండ్రి అంటారు. అలా ఏం చేస్తారు? ఆ శరీరం తింటారు. శరీరాలని తిని, ఒక యేసు శరీరంని తిని యేసు రక్తం నేను తాగుతానంటే వాళ్ళని మనం దయ్యాలనాలా, దేవుళ్ళు అనాలా? దయ్యాలే కదా. ఎవడన్నా రక్తం పొద్దున్నే
ఇక్కడ మంచి ఆలోచన అమ్మ. వాళ్ళ నమ్మకం వాళ్ళది కరెక్టే, కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, మనము ఎప్పుడు కూడా ఒక హిందువులాగా తీసుకురావాలని మనం అనుకోము, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా ఇంట్లో ప్రార్థన ఉంది వస్తారా మీరు అంటున్నారా? మీకు ఎప్పుడు వచ్చిందా మా ఇంట్లో ప్రార్థన ఉంది, మా ఇంటికి పాస్టర్ గారు వస్తున్నారు, మీరు వస్తారా అంటారా? కానీ వచ్చినప్పుడు కూడా ఒక 10 రూపాయలు చేతిలో పట్టుకుని రా మీకు అనే ఉంటారు. వచ్చినప్పుడు అడగండి అమ్మా ఒక 10 రూపాయలు అంటున్నారా? అది మన ధర్మం. కానీ మనము గుడికి పోయేటప్పుడు మనం ఎప్పుడన్నా పూజారి దగ్గరికి పోయి, అంటే నువ్వు ఎట్లా పూజ పోతున్నావు కదా, పూజారి దగ్గర పోతున్నాం, గుడికి పోతున్నాం కదా, మనం ఇప్పుడు పిల్లలకు 5 రూపాయలు ఇచ్చేసి 5 రూపాయలు ఇచ్చి నువ్వు హారతి పళ్ళెం లేవు మనం చెప్తాము, చెప్పము, ప్రతి వారం చెప్తామా? కానీ అదే చెప్తున్నా అమ్మ, నేను డిఫరెన్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమన్నా పాస్టర్ వచ్చిండు అనుకో, ఎవరన్నా మనకు పక్క విలిస్ట్ వాళ్ళు కొంచెం ఒక 10 రూపాయలు ఒక 5 రూపాయలు అయ్యగారు అక్కడి నుంచి వచ్చిర్రు, ఆయన కేస్తే మనకు ఆశీర్వాదం అని చెప్తా ఉంటారు. అట్లా కూడా చెప్తారు, మీరు గమనించారో లేదో మీరు? అవునా? మనకేమనిపిస్తుంది అంటే ఏ దేవుడు అయితే ఒక ఆశీర్వాదం వస్తుందట అని చెప్పేసి 5 రూపాయలు 10 రూపాయలు పట్టుకొని పోతాం. కానీ ఎవరైతే అట్లా మనం వేస్తూ ఉంటామో 5 రూపాయలు 10 రూపాయలు వేస్తే మనకు 1,00,000 రూపాయలు లాస్ అవుతుంది. ఎందుకంటే ఆడు స్నానం చేయడు, మన దేవుళ్ళకు విలువ ఇయ్యడు. ఇస్తాడా? మన దేవుళ్ళకు విలువ ఇస్తాడా? కాబట్టి వాళ్ళ పాపమే వాళ్ళని తింటది, వాళ్ళ కర్మమే వాళ్ళని తింటది. అది కాబట్టి అమ్మ, ఇప్పుడు మీకు 2 రకాల నేను వెర్షన్స్ చెప్పిన, అవునా? ఎవరైనా కానీ మీకు మతం మారడానికి అంటే మార్చడానికి, లేదంటే మీకు రోగాలు పోతాయనో స్వస్థతలు పోతాయనో ఎవరైనా వచ్చినా కానీ, అయ్యా మా ఇంటి దేవుడు మాకున్నారు అమ్మా, మా ఇంటి దేవుడు మాకున్నారు, దయచేసి ఏమనుకోకండి అమ్మ అని తిరస్కరించండి. లేదంటే సరే వస్తా కానీ నీకు జస్ట్ నీకు బొట్టు పెడతా అని చెప్పి అంతే. బొట్టుకి ఏం పారిపోతాయి తెలుసా? దయ్యాలు పారిపోతాయి, వాళ్ళు కూడా పారిపోతారు. అవసరం లేదు కదా. ఇప్పుడు ఏం చెప్తుండు, నువ్వు నమ్మితేనే, నువ్వు అన్ని ఇసబెట్టేస్తేనే, నువ్వు అన్ని దేవుళ్ళని ఇసబెట్టేస్తేనే అని చెప్తున్నాడు. అంటే ఆయన రక్తం ఏంటంటే, ఆయన రక్తం అమ్మ, ఇగో ఆయన రక్తం ఎట్లా తెలుసా, రక్తం కార్చిండు కదా, అది నీకెప్పుడు కడుగుతూనే ఉంటుంది ఇది పాపాలని. నీకు అర్థమైందా? నువ్వు ఎన్ని పాపాలను చెయ్యు ప్రభువా అని చెప్పేసి మనం పాస్టర్ దగ్గరికి పోయినాం అనుకో, ఒక దశమ భాగం వేసినాం అనుకో, ఏమైపోతుంది తెలుసా, నీ పాపం కడిగేస్తాడు ఇక అయిపోయి. మరి అదే చెప్తున్నా కదా మరి. అందుకే మనకు మన దేవుడు మన హృదయంలోనే ఉంటాడు అంతే. నీ హృదయంలో నువ్వు ఎప్పుడు చూసుకుంటావో అప్పుడు నీకు బయట ఎక్కడ చూసినా నీకు భగవంతుడే కనిపిస్తాడు. ప్రపంచమే మనకు దేవుడు, కన్నా దాంట్లో వాళ్ళు ఏమంటారు? అవునా? భూమాతకు నువ్వేం చెప్పినావమ్మా? భూమాతకు మొక్కుతున్నాం, అవునా కదా? వాళ్ళు భూమాత అంటారా అన్నారు. మరి అట్లాంటప్పుడు మనకు అనవసరం, అవునా? మనకు అవసరమా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ మతం మనకు అవసరమా చెప్పండి గట్టిగా. ఆ మతం మనకు అవసరమా? అవసరం. జై శ్రీరామ్ చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే అమ్మ, మంచిగా చాలా చక్కగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.